కుమారులను అభిషేకించము. ఒక మాట, నేను ఇప్పుడు అందరూ ప్రశ్న, బైబిల్ను బాగా చదవాలి. మోషే అభిషేకించబడ్డాడా? మా బైబిల్ చదువుకున్న వాళ్ళు, చదవనటువంటి వాళ్ళు వద్దులే కానీ, మోషే అభిషేకించబడ్డాడా? అహరోను అభిషేకించబడ్డాడా? ఈరోజు చాలామందికి, చాలా సంఘాల్లో, చాలామంది విశ్వాసులకు అభిషేకం అంటే అర్థమే తెలియదు. ఏం తెలియదు? అభిషేకం అంటే ఏందమ్మా అశోక్? అభిషేకం అంటే ఏంది? ఇక్కడ 9వ వచనంలో రాయబడింది ఒక మాట, 84:9 చదవండి. మా కేడమా దృష్టించుము. ఎవరు అభిషేకించిన వాన్ని? దేవుడు అభిషేకిస్తే అది అభిషేకం. ఈరోజు అభిషేకాలు కూడా ఎలా అయిపోయాయంటే, బైబిల్ ట్రైనింగ్ చేయడము, బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకొని ఒలివ నూనెతో అభిషేకించుకోవడం. అది సేవకునికి ప్రతిష్ఠించడం అన్నమాట, అభిషేకం కాదు. అదేంది? ప్రతిష్ఠించడము అంటే ఒక 7 మంది సేవకులు కానీ 10 మంది సేవకులు కానీ, వినబడలేదు మైకు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడాపే సేవకులను పిలిపించుకొని ఒలివ నూనెతో సీనియర్ దైవజనులతో అభిషేకించడం, అది అభిషేకం కాదు, ప్రతిష్ఠించడము. ఏందది? కానీ చాలా మంది సేవకులు దాన్ని అభిషేకం అంటారు. అది కాదు అభిషేకం. అభిషేకం అంటే ఏంటంటే, ప్రతిష్ఠించబడిన తర్వాత సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కలిగినటువంటి నీవు సాక్ష్యాన్ని పొందాలి. ఈ సాక్ష్యాన్ని పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమర్పణ కలిగి ప్రతిష్ఠించబడినటువంటి ఆయనను అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఇంకా సేవకుని ఎవరు ఆపలేరు. ఇంకా హల్లెలూయా. చాలా ఉన్నాయి పరిచర్యలు ఈ దినాల్లో. అపోస్తుల పరిచర్య ఉంది, పెంతెకోస్తు పరిచర్య ఉంది, హెబ్రోన్ ఉంది, బ్యాప్టిస్ట్ ఉంది, బ్రదరన్ ఉంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, క్యాథలిక్ ఉంది, సిఎస్ఐ ఉంది. తెలుసా ఇవన్నీ మీకు? ఏ సంఘం ఎప్పుడు పుట్టిందన్న తెలుసా? చాలా సంఘాలకి ఈ రోజుకి తెలియదు. ఇంకా ఏ సంఘము ఎప్పుడు పుట్టిందని కూడా తెలియదు. గడిచినటువంటి 8 నెలల కిందట నాకు డేట్ కూడా గుర్తుంది, గ్రూప్లో అప్లోడ్ చేశాను నేను, ఏ సంఘం ఎప్పుడు స్థాపించబడింది. అక్కడ కూడా రాశా. దయచేసి దీన్ని నోట్ చేసుకొని బైబిల్లో పెట్టుకోండి. ఎంతమంది పెట్టుకున్నారు? 8 నెలల కిందట డేట్ కూడా ఉంది, 8 నెలల కిందట నేను గ్రూప్లో అప్లోడ్ చేసి దీన్ని పాయింట్అవుట్ చేసి బైబిల్లో లాస్ట్ పేపర్లో రాసి పెట్టుకోండి అన్న. రాసి పెట్టుకోలేదు. ఈరోజు 14 డినామినేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని ఉన్నాయి? విత్ ఇన్ భారతదేశంలో కూడా 13 డినామినేషన్స్ ఉన్నాయి. ఈ సంఘాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి అనేది కూడా నేను విత్ ఇన్ సంవత్సరాలతో సహా మీకు పంపించాను అనమాట. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టారనుకో వస్తుంది, అంత ప్రయాసపడకపోతే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు డినామినేషన్స్, మినిస్ట్రీస్, సంస్థలు చాలా ఉన్నాయి, కానీ చాలామంది సేవకుల అభిషేకం లేదు. ఏం లేదు? అభిషేకం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి లేచాడు సంఖ్యాకాండంలో. ఎవరు? కోరాహు. వాళ్ళేనా పరిశుద్ధులు? వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడా? అంటే కోరాహు ఏమనుకున్నాడు? మా వంశంలో నుంచి బయటకు వచ్చాడు కదా మోషే, మా వంశంలో నుంచి అహరోను అభిషేకించబడ్డాడు కదా, ఇంకా మేము కూడా. అసలు కోరాహు ఎవరు తెలుసా? బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పండి. కోరాహు ఎవరు? ఎవరు కోరాహు? అసలు మోషేకు స్వయాన చిన్నాయన కొడుకు. బోధు అంటే అమ్రాము తన మేనత్త కూతురై, తన మేనత్త అయిన ఎకబోదును వివాహం చేసుకున్నాడు. వారిద్దరి వివాహ దాంపత్యంలో పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు అహరోను, కుమార్తె మిరియాము, తర్వాత మోషే చిన్నవాడు. ఈ మోషేకు 40 సంవత్సరాల వయసు వచ్చిన సమయంలో దేవుడు మోషేను పరిచర్యకు పిలుస్తాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం. మోషే 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 అతన్ని పిలిచాడు. దేనికి పిలిచాడు మోషేని? దేనికి పిలిచాడు మోషేని? నా పరిచర్య చేద్దురా నాన్న అని పిలవలేదు. బానిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ జనులను విడిపించాలి నీవంతే. మోషే మన స్వస్థత కార్యాలు చేశాడా 40 ఏళ్లలో? కన్ను లేని వాళ్ళకి కన్నులు ఇచ్చాడా? కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడా? చచ్చిపోయిన వాళ్ళని లేపాడా? మోషే తన డ్యూటీ ఏందో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుంచి సీను అరణ్యము, కాదేశు బర్నియా,
బెహర్షబ అరణ్యము, ఈ అరణ్యాలంతా తిప్పుతూ అతడు ద్వితీయోపదేశ కాండంలో చనిపోయాడు, వాగ్దాన దేశానికి తీసుకెళ్ళకనే. అతని తదనంతరం యెహోషువ నాయకత్వములో 9వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనములో, తీయొద్దండిలే తర్వాత చూడండి ఇంటి దగ్గర. యెహోషువ గ్రంథము 9-10 అధ్యాయంలో అప్పుడు వారు కానాను దేశంలో అడుగుపెట్టి ఆ దేశ పంట తిన్నారు అని రాయబడింది. ఇది చరిత్ర. నేను ఎందుకు ఈరోజు యొక్క వాక్య భాగాన్ని తీసుకుంటుంటే, కనీసం ఈరోజు సంఘ శాస్త్రము తెలియక, సంఘ నియమాలు తెలియక పరిచర్యలు చాలా ఉన్నాయి. దాని ద్వారా తెలిసినా ఒరిగేది లేదు, తెలియకపోయినా ఒరిగేది లేదు. నేను ఒక మాట అంట, ఏబిసిడీలు తెలియంది, ఆలు తెలియంది చదువు ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా చదువు ఆలు రాంది, ఏబిసిడీలు రాంది. ఈరోజు సంఘాలు కూడా అదే స్థితికి వచ్చాయి. ఏ స్థితికి వచ్చాయి సంఘాలు ఈరోజు? క్రైస్తవ మతములో ఓనమాలు తెలవకపోయినా కూడా ఈరోజు సంఘాలు స్థాపించబడుతున్నాయి. సేవకులు పుట్టలుగా పెట్టరేగిపోతున్నారు. ఈరోజు బైబిల్లో 66 అధ్యాయాలు, 66 పుస్తకాలు నోటికి వచ్చాయంటే ఇంకా బైబిల్ వచ్చినట్లని. ఏంది? ఏమొస్తే? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సండే స్కూల్ పిల్లోడు కూడా నోటికి చెప్తాడు. వస్తాయి సుదర్శన్ నీకు 66 పుస్తకాలు? రావు. వస్తాయమ్మా. అంతవరకు ఇంకా ఆలోచన చేయలేదంటారు. అడిగితే ఏమంటారు? నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవ లోకములో క్రైస్తవ మూల పాఠాలు తెలియక మనం ఎంత భక్తులము, మనం ఎంత అభిషేకించబడిన వారమన్న శుద్ధ దండగా. ఏమంటున్నా నేను? అర్థమవుతుందా తల్లులు? అర్థమవుతుందా? క్రైస్తవ మూల పాఠాలంటే స్తోత్రం భాషలు మాట్లాడితే కాదు క్రైస్తవ మూల పాఠాలు. ఇలాంటి వారి విషయంలో బైబిల్ గ్రంథంలో రాస్తారు, ఏదో నేను స్తుతి ఆరాధన చేస్తున్నా, నేను కూడా ప్రార్థన చేస్తున్నా, నేను కూడా భాషలేముంది, యూట్యూబ్లో వర్షిప్ సాంగ్స్ అని కొడితే భాషలు వస్తే రాసుకొని మాట్లాడవచ్చు. ఏంది? అబద్ధం కాదండి, నిజం నేను చెప్తున్నది. ఒక దైవజనుడు నాకు ఆ వీడియో పెట్టి, ఏంటండి మీ శిష్యుడు భాషలు మాట్లాడుతున్నాడని పెడితే ఇప్పుడు ఎవరికి చెడ్డ పేరు? నేను ఒక మాట అంట, మీరు చక్కగా ప్రార్థన చేసినా మంచి పేరు సంఘానికి, మీ ఆత్మీయ తండ్రి అయిన సేవకుడైన నాకు. మీరు ప్రార్థన చేసే విషయంలో, ఆత్మీయతలో, మాట విషయంలో తప్పు చేస్తే మొదట వచ్చేది ఎవరికి? చెడ్డ పేరు, అవమానం వచ్చేది సంఘానికి. రెండోది మీకు ఆత్మీయ పాఠాలు నేర్పుతున్న ఆత్మీయ దైవజనునికి. గద్వాల్లో బిషప్ సురేష్ అయ్య గారు నాకు వీడియో నాతో మాట్లాడిన కొన్ని మాటలు, అభిషేకం గురించి తెలియక, పరిచర్య గురించి తెలిసాక నీవెన్ని డ్రామాలు ఆడినా లాభము. ఒక సేవకుడు 100 మంది 100 మంది టీచర్స్ కన్నా, 100 మంది ప్రొఫెసర్ల కన్నా ఓ సేవకుడు ఘనమైన వాడు. హల్లెలూయా. నేను చెప్తా సేవకుడు ఎవరో. బిల్లీ గ్రాహం గారు ఎంతమందికి తెలుసు? బిల్లీ గ్రాహం గారు 3 సంవత్సరాల కింద చనిపోయాడు, 99 సంవత్సరాల వయసులో. 2019లో చనిపోయాడు అయ్యగారు. వైట్ హౌస్కు ఆయనను ప్రార్థన చేయడానికి పిలిస్తే వైట్ హౌస్లో ఉన్నటువంటి చీఫ్ క్యాడర్ అంతా కలిసి, అయ్యా ఈ సంవత్సరం నిన్ను అమెరికా ప్రధానిగా సెలెక్ట్ చేశాము, ఏమాత్రము ఓటింగ్ లేకుండా ఏది లేకుండా నిన్ను అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నామయ్యని వైట్ హౌస్లో ఆయనను కూర్చోబెట్టి టీ పార్టీ ఏర్పాటు చేసి మాట్లాడితే, ఆ టైంలో అబ్రహాం లింకన్ గారు అన్నారు విషయం తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన నేను మామూలు ప్రెసిడెంట్ పదవికి నేను ఎన్నిక చేయమా, పొర్రపాటున నేను ఒప్పుకోను. నేనున్న స్థితి ఏంది, దేవుడు నన్ను ఎన్నుకున్న స్థానం ఏంటి, ఈ స్థానం వదిలిపెట్టి ఒక అమెరికా దేశానికి ప్రధానిగా ఉండమంటారా? ప్రపంచమంతా దేవుడు నన్ను సేవకునిగా ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తన అభిషేకాన్ని పెంచుకున్నాడా తగ్గించుకున్నాడు? అబ్రహాం లింకన్ గారు, బిల్లీ గ్రాహం గారు తగ్గించుకున్నాడా పెంచుకున్నాడు? అభిషేకం అంటే అంత విలువ ఉంటుంది. అభిషేకం అంటే ఊరికి ఉరుకులాడము, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం కదా అభిషేకం అంటే. అది ఎలాంటి శోధనైనా, అది ఎలాంటి అయినా అపవిత్రాత్మ అయినా అభిషేకించబడిన సేవకుని ముందు గడగడగడ వనకాల. ఏం కావాలా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరుగా ఒక్కో గ్రామానికి పంపించి వాళ్ళ తల మీద చేతులుంచి అని వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మను ఊది వారికి అధికారం ఇచ్చేశాడు. అదే అభిషేకం. ఏదో బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని సేవకుని అని చెప్పడం అభిషేకం కాదు. ఈరోజు ఈ అభిషేకం మీద చాలా మంది ఏమైపోయారు, పెత్తనాలు జలాయిస్తున్నారు. తిమోతిలకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు సంఘానికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటాం. జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలను అనే మాట ఉంటుంది చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఈ అభిషేకం గురించి తెలియని ఏ సంఘము కూడా, ఏ విశ్వాసి కూడా ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఎక్కడ? దేవుని జీవము గల దేవుని సంఘములో. ప్రార్థన పరులు ఎలా ప్రవర్తించాలని ఉందా? వాక్యం చెప్పే వాళ్ళు ఎలాగో ప్రవర్తించాలని ఉందా? జనులు ఎలాగో ప్రవర్తించాలని ఉందా? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలి, బిహేవియర్. ప్రసంగి 5:1 అక్కడ కూడా రాస్తాడు. నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చదవాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని, ఇదొక్కటి వస్తుంది, ఇదొక్కటే నోటికొచ్చే మాట. తర్వాత అన్యులు అర్పించున్నట్లుగా సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. రైట్. మొదటి మాట, నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. బైబిల్ ఎంతమంది తెచ్చారు ఈరోజు? పైకెత్తండి ఒకసారి. నేను చెప్తా, భక్త సింగ్ గారు మాకు నేర్పినటువంటి యవన ప్రాయంలో గోల్కొండ చౌరస్తకు సమ్మర్లో యూత్ క్యాంప్కి 5 రోజులు వెళ్ళేవాడిని. వచ్చినటువంటి వాళ్ళందరినీ బైబిల్ లేపి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఇలా బైబిల్ పైకెత్తి ఈ పాట పాడి ప్రార్థన చేసేంత వరకు ఏ వాక్యమో ప్రారంభించబడదు. ఎవరు లేపలేరు బైబిల్ అంటే అలవాటు లేదు మనకు. పెద్ద ఆయనకు తెలుసు. ఎందుకంటే కర్నూలులో ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి హెబ్రోన్ చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఇది బాగా. అంటే ఈరోజు కనీసము దేవుని మందిరానికి వెళ్తాడు, దింపండి అమ్మా, దేవుని మందిరానికి వెళ్తాడు, ఈ ప్రవర్తనే చూసుకోవట్లేదు సరిగా. ఆ ప్రవర్తన మన అమ్రోజ్ గారు, దైవజనులు బిషప్ గారు ఒక మాట అన్నారు, దీన్ని మోస్తే ఇప్పుడు దీన్ని నువ్వు మోస్తే జీవితాంతం ఇది నిన్ను మోస్తుంది, నడిపిస్తుంది. మళ్ళీ ఈరోజు ఇది మోయడానికే బరువు చాలా మందికి. ఏది మోయడానికి? ఎలాగో ప్రవర్తించాలనో తెలియట్లేదు. ఆ బైబిల్ తీసుకపోతేనే భక్తులు అంటారా? ఏమన్నా తీసుకపోతే భక్తులు అన్నారా? మళ్ళీ రేషన్ షాప్ కాడికి, స్టోర్ కాడికి రేషన్ కార్డు తీసుకపోతేనే బియ్యం వేస్తారు. ఊకేస్తారు అశోక్. నువ్వు గంట సేపు లైన్లో నిలబడ్డా తిరిగి వెనకకే పంపిస్తాడు ఇంటికి. ఈరోజు ఒక రేషన్ షాపుకు నువ్వు గౌరవాన్ని ఇస్తున్నవే, ఓ బ్యాంకుకి పోతే పాస్బుక్ గౌరవాన్ని ఇస్తున్నవే నువ్వు. కానీ జోమ్గల దేవుని మందిరానికి ఎలా రావాలనో అంటే ఎవరిని అవమానపరిచినట్లు ఈ రోజును? అభిషేకించబడిన యెషయా గ్రంథములో అంటాడు, యెహోవా నన్ను అభిషేకించెను బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, నజరైత్ ఫేస్ట్ అని ఉంటుంది అన్నమాట. యేసుక్రీస్తు వారు పరిచర్యకు వచ్చినప్పుడు ప్రారంభపు మాటలు అవి. నేనంట ఇవే క్రైస్తవ మూలపాఠాలు. ఏంటివండి క్రైస్తవ మూలపాఠాలు? అంటే ఈరోజు ఇవి తెలియక
తెలియకపోతే ఏం చేయాలా? తెలియకపోతే, నీకు ప్రార్థనా జీవితంలో అనుభవం లేకపోతే, సేవకుడు ఉన్నాడు, నీకంటే వయస్సులో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి, లేదా ప్రార్థనా జీవితంలో ఎప్పుడు ప్రభుతో గడిపే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మన సొంత ప్రయత్నాలు ఏవి చేయడానికి వీల్లేదు. ఎలాగూ ప్రవర్తించాలి జీవము గల దేవుని సంఘంలో? ఎవరిది సంఘం ఇది? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో, ఎలాగూ ప్రవర్తించాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. ప్రవర్తన, మొదట ప్రవర్తన అనేసరికి అర్పణ వచ్చాడు, 2వది నోటి దగ్గరికి వచ్చాడు. మొదట నీవు అర్పించే అర్పణ అన్య జనులు అర్పించినట్లుగా ఉండకూడదు. అర్పణ అంటే కానుకకు పోతున్నారు. ఈరోజు ఎక్కడ పోతున్నారు? కానుక పాత నిబంధన. కొత్త నిబంధనలో రాయబడిన మాట, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యంగా. పాత నిబంధనలో 10వ భాగమేమో, కొత్త నిబంధనలో 7 అర్పణలు ఉన్నాయి. ఎన్ని అర్పణలు ఉన్నాయండి? ఇదే క్రైస్తవ మూలపాఠం. ఏంది? పాత నిబంధనలో 10వ భాగము ప్రథమ ఫలము, కొత్త నిబంధనలో 7 అర్పణలు. 7 అర్పణలు ఖచ్చితంగా నీవు సంఘములో సమర్పించాలి. 7 అర్పణలు. వీలైతే రాబో దినాల అర్పణల గురించి ధ్యానిద్దాం. కానీ ఈరోజు దేవుని మందిరంలో, జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది తెలియాలి మొదట. అది సేవకుడైన నాకైనా, నా ద్వారా అందిస్తున్న వాక్యం వింటున్న మీకైనా అసలు మొదట ఎలా ప్రవర్తించాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మొదట నీవు బలులు అర్పించే, దేవుని మందిరం బలులు అర్పించడం అంటే, ఇప్పుడు అన్యులు మన హైందవ సోదరులు ఉన్నారు చూడండి, వాళ్ళు బేస్తవారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ అంత నిష్టగా ఉంటారు. వాళ్ళు తెల్లవారుజామున స్నానం చేస్తారు, వాళ్ళ మొక్కుబడి ఖచ్చితంగా తీర్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే వెళ్ళాలనుకుంటారో అంటాడు. వాళ్ళు అర్పించినట్లుగా మీరు అర్పించడం కాదు. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. పాత నిబంధనలో బలులు, కొత్త నిబంధనలో మాట వినడం శ్రేష్టం. ఆ మాట వినే విషయంలో నీవు అనాలోచనగా పలకవద్దు. వింటున్నటువంటి నీవు ఎలా పలకవద్దు? ఇప్పుడు ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. కోపం వచ్చినప్పుడు మాట్లాడి, తెలియక అన్నానులే, ఏమైంది ఇప్పుడు అంటే ఏమంటారు? అదొక్క మాట అనేసరికి ఏమైపోతుంది? కొత్తగా వచ్చింది పదం సారీ. ఏంది? సారీ. తన్ని కూడా సారీ చెప్పేటోళ్ళు ఉన్నారు ఈరోజు. ఏంది? చూడకుండా నడు ఇట్లా పోతుంటాం, కాలు తగిలిన నాకు అంత, అయ్యో తనిన కదా సారీ, మళ్ళీ వెనక్కి వచ్చి. నేనేమంటున్నా, నువ్వు అనాలోచనగా ఉండొద్దు. నీ నడక విషయంలో, నీ మాట విషయంలో, నీ చూపు విషయంలో నువ్వు బయట ఎలా ఉంటావో అది సంబంధం లేదు. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంటే ఒకటే కాదు. చూడండి, త్వరగా అక్కడ మాట ఉన్నటువంటి మాట, త్వరపడక నీ నోటిని కాచుకోము, నీ మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన పని పాటల వలన స్వప్నములు పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు. సంఘములో ఎలా ఉండాలి మాట్లాడే విషయంలో? అట్లంటే మీరు గంటన్నర మాట్లాడతారు కదా పాస్టర్ గారు అనొచ్చాము, మళ్ళా అది కూడా మామూలు కాదు. ఐడియా, జీవితాన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఇప్పటికే. మళ్ళీ ఆయన గంట సేపులు మాట్లాడతాడు కదా, మళ్ళీ అదేంది? అది దేవుడు తాను ఉద్దేశించినటువంటి మాటలు. రాత్రి నాకు 2:30 అయింది అనమాట పడుకునే వరకు. ఎంత అయింది? ఏం మాట్లాడలేదు ప్రభా, నేను ఏం మాట్లాడాలి అసలు? దాదాపు ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచిపోయి 5వ సంవత్సరంలో చెప్తూనే ఉన్న వాక్యం, చెప్తూనే ఉన్నా. 5 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని వారాలండి? ఎన్ని ఆదివారాలు సంవత్సరానికి? అమ్మా ఇంకా అంత చూసిలేమా? అంత అవసరమా మనకు? 52 ఆదివారాలు. ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు. అంటే 52 వాక్యాలు సంవత్సరానికి వింటున్నావు, ఆదివారాలు మాత్రమే. ఇలా 4 ఎన్ని 4 సంవత్సరాలు అయిపోయింది. 5వ సంవత్సరంలో ఇప్పుడు ఎన్ని వాక్యాలు లెక్కలో డైరీ అయిపోతుంది రాసుకుంటే. ఏమైపోతుంది? ఓ డైరీ కంప్లీట్ అయిపోతుంది రాసుకుంటే. బేస్తవారం కానీ, సంపూర్ణ రాత్రి కానీ, 2వ శనివారం కానీ, ఆదివారం కానీ, మా తర్వాత గురువారం కానీ, మంగళవారం కానీ.
ఇవన్నీ వాక్యాలు సంవత్సరం రాసుకుంటే చాలు డైరీ నిండిపోతుంది. అంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ చేస్తాం. రెండోదిగా ఇక్కడ అంటున్నటువంటి మాట చూద్దాం. ఒకవేళ నీ మాట తీరు సంఘములో బాలేకపోతే 5వ వచనం 6వ వచనం, నీ దేహమును శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన జరగనీయొద్దు. ఏమంటాడు? నీ నోటి వలన శిక్ష పొందే అంత పని నువ్వు జరగని, అది ఇంట్లో కానీ సంఘములో కానీ నువ్వు పని దగ్గర కానీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏమన్నా బాధపడను ఒక మాట అంట ప్రేమరాజుని, ఎందుకంటే నా ఆత్మీయ కుమారుడు కాబట్టి తిట్టినా పడాల్సిందే, కొట్టినా పడాల్సిందే, అలాగైతేనే ఉండాల. ఏంది, తన డ్యూటీ దగ్గర కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది. ఆ డిస్టర్బ్ అయిపోయినప్పుడు నేను ఒకటి అమ్మగారు ఒకటే మాట చెప్పింది, వాళ్ళు ఏమన్నా అనుకోక నువ్వు సైలెంట్ ఉండు. ఎందుకంటే పౌలు గారు తిమోతితో అంటాడు, నీ యజమాని మూర్ఖుడైనా నీవెలా సన్మానించాలి ఆయన, ఇంక అంతే. ఎందుకంటే నీకు జీతం ఇచ్చి నిన్ను పోషిస్తున్నాడు, నీ కుటుంబాన్ని గడవడానికి నువ్వు పని చేస్తున్నావు, నువ్వు పోషిస్తున్నాడు ఆయన నిన్ను. నువ్వు అక్కడ పని దగ్గర నువ్వు పిచ్చి పిచ్చిగా వేసావానికి ఏమైపోతుంది మళ్ళీ ఇంకో దాన్ని. అంటే మామూలుగా పెద్దలు ఒక సామెత అంటారు, దీపం ఉన్నగానే ఇల్లు. నిన్నటి సాయంత్రం అనుకుంటా నేను కొద్దిగా బర్త్డే ప్రోగ్రామ్ ఉంది కర్నూలులో, దానికన్నా ముందు ఇక్కడ నుంచి వెళ్ళాం త్వరగా, కానీ 1.5 గంట రోడ్ల మీద దడిచినాం. నిన్న ఇక్కడ నుంచి తొందర వెళ్ళినాం కానీ 1.5 గంట రోడ్ల మీద దడిచాం. బోరెల్లి స్టేజ్ దగ్గర ఇటుకెలపాడ దగ్గర తడుచుకుంటూ బస్ స్టాప్లో లాగి వెళ్ళిపోయాం. తర్వాత కొంత పని ఓల్డ్ బస్ స్టాండ్లో కొంత పని ఉంటే ఆ పని చూసుకొని వచ్చి బర్త్డే ప్రోగ్రాన్ని నేను జరిగించాను. ఆ టైంలో వస్తుంటే తమ్ముని బైక్ ఓ దగ్గర కనబడింది నాకు. ఇదేనా కాదా అని ఆయన బైక్ నేను గుర్తుపట్టాను. ఎందుకంటే వెనక అమ్మ నాయన అని ఉంటుంది, ఏముంటుంది, ఇదే బైక్, ఇక్కడేం పని బైక్ ఉండడానికి వచ్చి అడిగినా నేను. ప్రేమకు ఫోన్ చేసావు, బైక్ దగ్గర కనబడింది నాకు ఒక హాస్పిటల్ దగ్గర అని అన్న. లేదు, తెలియదు. నాకేం పని ఇవన్నీ ఆలోచన చేయడానికి, చెప్పండి, నాకేం పని ఇవన్నీ ఆలోచన చేయడానికి? ఆ టైంలో ఫోన్ చేయాలి, ఏం బాబు నీ బండి వేరే దగ్గర కనబడింది, వేరే హాస్పిటల్ దగ్గర అంటే అప్పుడు అన్నది, నేను ఒక మాట చెప్పాలి, ప్రార్థన చేసి వాళ్ళు వద్దనక ముందే నీవు ఇంకో దగ్గర వెతుక్కుంటే మంచిది. అదే కదా, అది ఇప్పుడు నా ఆలోచన ఏంది, బండి ఎందుకుంది ఇక్కడ? ఒకవేళ నీ తల్లిదండ్రులు దాని గురించి ఆలోచన చేస్తారో తెలియదు నాకు, కానీ నా ఆత్మీయ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ చెదిరిపోవడానికి, అది మాట ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ చెడిపోవడానికి వీలేదు. పేరెవరికి వస్తుంది? సావుకునికి వస్తుంది. నీ కుటుంబంలో తప్పు చేసినట్టు నీ తల్లిదండ్రులకు తెలిసిందానికే దండించే అధికారం వారికి ఉంది. పరిచర్య విషయంలో, మాట విషయంలో తప్పుగా మాట్లాడుతుంటే పేరెవరికి వస్తుంది? ఆయన చక్కగా చెప్తే కదా. అసలు ఏంది నేను అంటున్న, దేవుని సేవకునిగా ఈ దినము జీవము గల దేవుని సంఘములో ఆయన స్వరక్తం ఇచ్చి కొని స్థాపించినటువంటి సంఘంలో నీ మాట నా మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యులు పలికినట్టు పలకకూడదు. అన్యులు పలికినట్టు, అక్కడ చూస్తే 6వ వచనం చదువునైనా మరలా, నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన అది పొరపాటు చేత జరిగినదని దేవదూత ఎదుట నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ కష్టమును వేయపరుచుకున్నదవు. నీ నోటి వలన నీ దేహమునకు శిక్ష వస్తుందని. ఏందంట? ఏం శిక్ష వస్తుంది? దేనికి? మాట్లాడింది నోరు కదా, ఇదేం పని చేసింది? మళ్ళా మాట్లాడింది ఏదమ్మా? రోజు నువ్వు అనుకోవచ్చు, పిల్లి అనుకుంటుందంట కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేదు అనుకుంటుందంట. ఏమనుకుంటుందంట? చూసిండ్రు ఎప్పుడన్నా మీరు? పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతుందా, తెరిచి తాగుతుందా? ఎందుకో నన్ను ఎవరు చూస్తలేరు, నొక్కదాన్ని అని అనుకుంటున్నదేమో పిల్లిలాగా. చాలా జాగ్రత్త. ఒకవేళ నీవు అన్న తర్వాత పొరపాటున అన్నాను అంటే కూడా అలా నీ ఇంటి విషయాలు మాట్లాడుకో, నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే పైన ఆకాశమును కింద భూమిని సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు సాక్షిగా పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే విషయం. చూడండి, నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన ఎలా జరిగించుకుంటావు నువ్వు? బైబిల్ గ్రంథంలో రాజగు నెబుకద్నెజర్ ఉన్నాడు. ఎవరు? దానియేలు గ్రంథంలో రాజగు నెబుకద్నెజర్ మహానుభావానికి పండుకున్న సమయంలో కళ వచ్చిందంట. ఏం కళ వచ్చింది? ఎన్ని కళలు వచ్చాయండి? దానియేలుకి ఎన్ని కళలు వచ్చాయి? దానియేలుకి కళలు వచ్చింది. యేసేపు కళలు రాలేదు, దానియేలుకి కళలు రాలేదు. ఆది కాండంలో యోసేపు గారి కాలంలో ఎవరికి?
ఫరోకు కలలు వచ్చింది. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ కలలు వచ్చింది. నేనేమంటున్నా, చదవాలి బైబిల్. ఏంది? రాజగు నెబుకద్నెజర్ కల వచ్చింది. ఒక ప్రతిమ నిలబడిందంట. ఆ ప్రతిమ ఆ కళ అర్థం తెలియకపోతే దావీదును ఎవరిని? దానియేలును పిలిపిస్తే కళ అర్థం చెప్పేశాడు. కళ అర్థం చెప్పిన తర్వాత దాని భావం కూడా చెప్పాడు. దాని భావం చెప్పిన తర్వాత నీవు జాగ్రత్తగా ఉండాలి. నెబుకద్నెజర్ గారు ఏ విషయంలో తొందరపడ్డానికి వీలేదో, నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలి? నెబుకద్నెజరు దానియేలు అర్థం చెప్పాడు. తల మొదలుకొని కాలు వరకు ఉన్నటువంటి రాజ్యాలను, అక్కడ వాడిన లోహాలను కూడా అర్థం చెప్పేశాడు. దేవుని చేత స్థిరపరచబడిన ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ఎదుట ఏ రాజ్యమో నిలవజాలదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు నెబుకద్నెజర్ ఏం కావాలా? జాగ్రత్త పడాలి కదా. వెంటనే కలలో వచ్చిన ప్రతిమను నిలబెట్టించాడు. ప్రతిమను నిలబెట్టి ఒక ఆర్డర్, వీణే విపంచిక సకల విధముల వాయిద్యములు వినినప్పుడు ఈ దేశములో, బబులోను దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ప్రతిమకు సాగిలపడాలి. చెప్పింది ఏంది? దానియేలు చెప్పింది ఏంది? కళ అర్థం ఇది, నువ్వు జాగ్రత్తగా ఉండాలయ్యా అని చెప్తే ఏం చేశాడు నెబుకద్నెజరు? కళ ఏ విధంగా అయితే వచ్చిందో ప్రతిమను కూడా అలాగే చేశాడు. పాపం మహానుభావులు, నలుగురు మహానుభావులు, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, వాళ్ళు ముగ్గురు మొక్కనందున ఏమైపోయింది? వేడి మిగల అగ్నిగుండములో ఎడంతలు చేసి వాళ్ళని వేయడానికి వెళ్తే నాలుగో వ్యక్తి కనబడిండు. నాలుగో వ్యక్తి కనబడినప్పుడు అప్పుడు నెబుకద్నెజర్ అంటాడు, వీరు పూజించుతున్న దేవుడే, అందరూ ఆయన్నే పూజించండి. అయిపోయింది. తప్పైంది నాయన, దానియేలు గారు నువ్వు చెప్పినా నేను మర్చిపోయినా, తప్పైంది అని చెప్పి సమర్థించుకున్నాడు. అలాగైపోయింది. మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటా, చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో కళ వచ్చింది అనమాట ఆయనకు. మళ్ళీ చదువును ఆయన. నాలుగో వచనం, నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతి నగరమందు క్షేమమున గలవాడనయుండి ఒక కళ కంటి. ఇది ఎన్నో కళ? రెండో కళ. మొదటి కళనే బ్రహ్మాండమైన ప్రతిమ. రెండో కళ ఒక కళ కంటిని, అది నాకు భయము కలిగెను. నేను నా పడక మీద పరుండి నా మనస్సుకు పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నేను మరలా అడుగుతా, దీని అంశం సమయం లేదు కాబట్టి. ఈ కళభావం చెప్పడానికి ఒక వ్యక్తి రావాలి. శకునగాన్రు, గాఢ విద్య కలవాళ్ళు, కల్దీయులు, జ్యోతిష్కులు నా సన్నిధిని కనబడి నా కళకు భావం చెప్పాలన్నప్పుడు ఎవ్వరూ చెప్పలేదు. 8వ అధ్యాయంలో బెల్తెషాజర్ అనే దానియేలు, దేవత పేరు పెట్టినటువంటి దానియేలు నా ఎదుటికి వచ్చాను. ఆయన దాని అర్థం చెప్పాడు. 10వ వచనం, నేను నా పడక మీద పరుండి నాకు దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్య నుండి మిగిలిన ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను. దాని పైకొమ్మల ఆకాశమునంత ఎత్తుగా, దాని ఆకారం భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగా కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడన జంతువులు పండుకొనెను. దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చునెను. సకల మనుషులకు చాలినంత ఆహారం ఉండెను. కళ చెప్తున్నాడు. కళ మొత్తం చెప్పేసరికి దానియేలు దానికి అర్థం చెప్తున్నాడు. చూడండి 19వ వచనం, అందుకు బెల్తెషాజర్ దానియేలు ఒక గంట సేపు అతి విస్మయం ఉంది మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వలన దాని భావము వలన నీకు కానీ నీవు కలవరపడకుము అనెను. అంతటి బెల్తెషాజర్ అనే దానియేలు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగును గాక, దాని భావము తమరి శత్రువులకు చెందును గాక. తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమంతమైన దాయను, దాని కొమ్మల ఆకాశమునంటూ ఎత్తయింది అని చెప్పి కిందికి వచ్చి 24, రాజా, ఈ దర్శన భావం ఏమనగా, సర్వోన్నతుడు దేవుడు రాజును నా ఏలిన వాడిని గురించి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముతారో. ఇప్పుడు స్టార్ట్ అయింది దర్శన భావం చెప్తున్నాడు. జనుల మధ్య ఉండకుండా నిన్ను తరిమేస్తారు. చదువు నాయన. గడ్డి తినేదవు, నేను తడుపును,
అధికారి అయి ఉన్నాడనియు తానెవరికి దానిని అనుగ్రహింపనిశ్చయించునో నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పింది కదా, దాని వలన సర్వోన్నతులకు అధికారి అని నీవు తెలుసుకొని మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. ఈ మాట చెప్పిన తర్వాత నెబుకద్నెజర్ ఏం కావాలి నెబుకద్నెజర్? జాగ్రత్త పడాలి కదా. ఓహో, ఈ కళ ఇలా ఉందా అంటే నా మీదకి ఇలాంటిది రాబోతుందా అంటే నన్ను తరిమేస్తారా, మళ్ళీ నేను ఏం చేయాలా అంటే నీ నోరు జాగ్రత్తగా ఉంచుకొని దానియేలు నెబుకద్నెజర్ చెప్తే జాగ్రత్త పడాలనా లేదా? 1 రోజు అయిపోయింది, వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, నెల అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, మామూలే. ఏం జరగలేదు కదా. దానియేలు అంతా ఉత్తదే చెప్పాడు. 6 నెలలు అయిపోయింది, ఏం జరగలే. అక్కడ రాయబడిన మాట చదవండి నాయన, 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట చదువు. ఏందంట నా బలాధికారము నా ప్రభావ ఘనత కనపరచుటకై అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా శబ్దము వచ్చెను. రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. నేను ఎందుకు చదివిస్తున్నానంటే నోటి మాట నెబుకద్నెజర్ జీవితాన్ని అడవి పాలు చేసేసింది. బబులోను రాజ్యం అంటే మామూలు రాజ్యం అనుకుంటుండ్రా? ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజర్. ఎవరు తెలుసా? ప్రపంచానికి చక్రవర్తిగా పరిపాలించాడు నెబుకద్నెజర్. ఆ నెబుకద్నెజర్ ఎప్పుడైతే దేవుని సేవకుడు అభిషేకించబడినటువంటి దానిలో అభిషేకించబడ్డా అశోక్లో ఓ సేవకుడు ఇలాగే చెప్తున్నాడు స్టేజ్ మీద, అభిషేకించబడిన దానియేలు అభిషేకించబడలేదు, దానియేలు సేవకుడు కాదో. దానియేలు ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి, యూదులలో ప్రత్యేకించబడిన వ్యక్తి. ఇంకా విషయం చెప్పాలంటే ఈయన ఎవరు తెలుసా? దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగో 4 ఎవరు తెలుసా? నపుంసకులు. వీళ్ళు నపుంసకులు అంటే ఇప్పుడు మనము ఉంటారు కదా, మన వాళ్ళు స్త్రీ గాక పురుషుడు గాక ఆ స్థితిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఒక అధికారి కాదు, సేవకుడు కాదు, అభిషేకించబడిన వ్యక్తి కాదు. ఇలాంటి వ్యక్తి చెప్పిన మాట వినకుండా ఉన్నందుకు నెబుకద్నెజర్ పరిస్థితి ఏమైంది తెలుసా? ఆ పిల్లోళ్లే చెప్తాడులే, ఏమంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అన్నాడు. మళ్ళీ దానియేలు ఏమన్నాడు? దేవతల ఆత్మ కలిగిన వ్యక్తి, ఇతడు తప్ప ఇంకెవరు చెప్పలేరు బావమని మెచ్చుకున్నాడు. కానీ పెడచెవిన పెట్టాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి మాట పెడచెవిన పెట్టినా, ప్రార్థనా జీవితంలో నీకంటే ఒక మెట్టు అధికంగా ఉన్న వ్యక్తి మాట పెడచెవిన పెట్టినా జరిగేది ఏంటంటే ఇదే. చాలామంది అనుకుంటారు, ఈ మధ్యలో ఒక వార్త బయటపడింది. ఎవరోనంట ఒక సహోదరుడు ఒక సేవకుని తిట్టాడంట. ఆ సేవకుడు స్టేజ్ మీద దిగుతూ కన్నీరు గాడిచి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. ఇప్పటికీ ఆ సేవకుడు ఆ సంఘానికి వెళ్ళలేదు. దాదాపు 10-11 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, ఆ గ్రామానికి పిలిస్తే కూడా వెళ్ళలేదు. ఏ వ్యక్తి అయితే సేవకుని కంటతడి పెట్టించాడో 3 నెలలని 3 నెలలు ఇంకా తన అడ్రస్సే లేదు. పక్క ఆల్రెడీ సేవకుడు కానీ ఒక ప్రార్థనాపరుడు కానీ సంఘములో చక్కగా ప్రార్థన చేస్తున్నాడా? నీకంటే వయస్సులో పెద్దవాళ్ళ ఒక మాట నిన్ను హెచ్చరించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎంత లేసింబడితే అంత మాట అనడానికి వీల్లేదు. ఏమైంది నెబుకద్నెజర్ పరిస్థితి? వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఏం కాలే. చాలామంది అనుకుంటుంది ఏం కాదులే అంటే ఏమవుతుందిలే, అంతా ఉత్తదే, వాళ్ళు భయపడి ఇంకంటారని అనుకుంటారేమో. జాగ్రత్త. 365 రోజులు అవకాశం ఇచ్చాడు దేవుడు నెబుకద్నెజర్కు. మార్చుకో, గర్వంగా మాట్లాడొద్దు ఏ విషయంలో. మార్చుకో నెబుకద్నెజరు.
విన్నాడా? ప్రార్థించాడా? పోనీ 365 రోజు 12 నెలలు గడిచిన పిమ్మట అడవిలో బిచ్చగాన్లాగా అయిపోయాడు. తర్వాత మీరు చదవండి, చాలా ఘోరంగా ఉంటుంది. తదన అనంతరం తన కుమారుడు రాజుగా మార్చబడ్డాడు. ఎవరు? నెబుకద్నెజర్ కుమారుడు. ఎవరయ్యా ప్రేమ? నాకు తెలియదంటావు. 5వ అధ్యాయంలో మీరు చదవండి ఆయన గురించి. బెల్తెషాజరు దానియేలుకు పెట్టారు, బెల్తెషాజరు ఈయన పేరు. ఎందుకు విషయం చెప్తానంటే, ఈరోజు సంఘ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వ్యక్తిగత ప్రార్థన విషయంలో కానీ నీకంటే ఒక గనుడుగా ఉన్నటువంటి, ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తుల ఆత్మీయ జీవిత విషయంలో నీవు అడ్డుబండగా ఉండడానికి వీల్లేదో. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నామండి వాక్యము. ఈరోజు నాకు 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఏం జరగపాయని అనుకుంటుండ్రేమో, జాగ్రత్త. మస్తన్నంలో యాది రాకపోయా అనుకుంటుండ్రేమో, జాగ్రత్త. నెబుకద్నెజరు ప్రపంచ చక్రవర్తి, బబులోను రాజ్య చక్రవర్తి అని నెబుకద్నెజరు పరిస్థితి ఏమైపోయింది? అడవిలో ఆకులు తినే పరిస్థితి వచ్చింది. తర్వాత ఏడ్చాడు, వచ్చేసాడు తిరిగి క్షమాపణ పొందుకొని. ఇది ముందుంటే అయిపోయిండే కదా. ఏంది ఇదే ఆలోచన? ఎన్ని రోజులు ఉన్నాడు అడవిలో అశోక్ గారు? 7 కాలాలు, 7 సంవత్సరాలు. ఏందంట? అయ్యో, రాజయోగం అనుభవించిన నెబుకద్నెజరు చక్రవర్తి, ఒక రాజుగా ఉన్న చక్రవర్తి 7 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు. ఏంది? జాగ్రత్త. నీ నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, నోటి విషయంలో అంటారంట, ప్రసంగ గ్రంథంలో ఉంది, తెలియక జరిగింది లేండి. ఇదేందంట అశోక్? తెలియక జరిగినా, తెలిసి జరిగినా అది నీ నోటి వలన జరిగింది కాబట్టి దానికి పరిణామం అనుభవించక తప్పదు. పౌలు గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. అయ్యా, తెలియక చేస్తే క్షమాపణ ఉంది కదయ్యా, తెలిసి చేస్తే క్షమాపణ. నువ్వేదైనా చేసావు అనుకో, తెలియక చేస్తే నీకు క్షమాపణ ఉంది. తెలిసి 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 నువ్వు చేస్తున్నావా? నువ్వు ఒక ప్రార్థనా పరుడుగా, ఒక ప్రార్థనా పరురాలుగా, ఒక ఆత్మీయులుగా, ఒక నూతన సంఘములో నువ్వు ఉన్నావే. ఈరోజు బయటికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో. బయటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ ఆలోచన, నీ చూపు, నీ నడక ఎలా ఉందో ఆలోచన చేసుకుందాం. ఈరోజు నీ సంఘములో నీ ప్రార్థన ఎలా ఉంటుందో బయట అలాగే ఉండాలి. సంఘములో నీ ప్రార్థన ఎలా ఉంటుందో బయట అలాగే ఉండాలి. అలా ఉండనందుకు ఏంటి పరిస్థితి నది? ఏంటి పరిస్థితి నది? నెబుకద్నెజర్, అయ్యా, కలభావం మీది ఒక ప్రతిమ ఉంది, దాని పరిస్థితి అంటే దాన్ని చేయకుండా ఉండాలా. కానీ ఏం చేశారు? ప్రతిమనే. ఈరోజు చాలా మంది ఏంటంటే, మా పాస్టర్ గారు, మా కొడుకు చాలా ఎంత జ్ఞానం చూసిరా అంటే వాడు కాల్చొచ్చేటోడు అంటారు. గొప్పలు చెప్పుకుంటారు. ఏంది చూసిరా అంటే కాల్చి వస్తాడు పాస్టర్ గారు అంటే. మంచిదే చెడ్డదా ఇది? మంచిదే చెడ్డదా ఇది? దాన్ని ఎలా చెప్పుకుంటున్నాం? కాళ్ళ దగ్గరే చెప్పుకుంటున్నాం. ఈరోజు జాగ్రత్త. నో, అది నీకు తెలిసినప్పుడు ఒక తండ్రిగా, తల్లిగా నీవేం చేయాలా? ఆపేసేయాలా. వీలైతే హెచ్చరించి ఆపాలా. తప్పు చేస్తున్నారా పిల్లలు? చేస్తే ఏమైందంట అని నువ్వు సమర్థించావు అనుకోరు, నేను ఎత్తినెక్కి కూర్చుంటాడు. అప్పుడు బాధపడేదానికన్నా ముందే బాధపడితే మంచిది కదా. రెండోదిగా చూసినట్లయితే ఎలీషా దైవజనుడుగా, రోషం కలిగిన దైవజనుడుగా తన సేవా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తనకు తెలియకుండా దేవుడు ప్రత్యక్షమై, ఏమయ్యా ఎలీషా, నువ్వు ఏ ప్రాంతమందు నివసిస్తున్నావో అక్కడ ప్రార్థనాపరుడైనటువంటి నాబోతు మీద ఇంత దుర్మార్గం జరిగితే నువ్వు మౌనంగా నోరు మూసుకొని ఉంటావయ్యా అని దేవుడే దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఈ మాట. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయం. 20వ వచనం నుంచి కొన్ని మాటలు. 20వ వచనం. రెండో రాజుల గ్రంథము 9వ అధ్యాయమేనా? 21 నుంచి చదువు.
ఆ ఇశ్రాయేలు రాజైన యెహోరాము యూదా రాజైన అహజ్యాయు తమ తమ రథములెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలైన నాబోతు భూభాగమందు అతని ఎదుర్కొనిరి. ఆ. అంతటా యెహోరాము యెహూను చూచి అంతట యెహోరాము యెహూను చూచి "నీవు సమాధానమా? ఆ అనగా యెహూ నీ తల్లి అయిన యెజబెలు జారత్వమును చిల్లగితనమును ఇంత విపరీతముగా ఒక్క మాట దానికంటే ముందు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవాకు తిప్ష్యుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొంటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయాను. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, ఏమన్నాడంట సేవకుని, ఏమన్నాడంట, నా పగవాడా, చదవాలి నాయన, నీ చేతిలో నేను చిక్కబడి తినా అని పలకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకే యెహోవా ఇలాగు సెలవిచ్చాడు, నేను నీ మీదికి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇజ్రాయెల్ వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరూ నిర్మూలమును చేతును. ఇజ్రాయిల్ వారు పాపం చేయుటకు నీవు కారణమై నాకు కోపం పుట్టించుదును గనక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బేషా కుటుంబమునకు నేను చెప్పినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజబెలును గురించి యెహోవా సెలవిచ్చుందేమనగా, ఇజ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులు కుక్కలు తినివేయును, బయటి భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పాను. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు అన్న మాటకు నెరవేర్పు ఎక్కడ జరిగింది? 9వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22 నుంచి ఇందాక మనం చదివినది, క్షమించండి 30వ వచనం. యెహూ ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలుకు వినబడెను గనుక చావనికి రెడీ అయింది. ఏం చేస్తావు? ముఖముకు రంగు పూసుకొని, అప్పుడు చచ్చే టైంలో ముఖానికి రంగు పూసుకుంటుంది బ్యూటీ. కనిపెట్టు చూచుచుండగా ఆమె అతన్ని చూచి, నీ యజమాన్ని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని అంటే ఎవరిని? దీనిని అంటే ఎవరిని? ఎవరు యెజబెలు? ఎవరు యెజబెలు? భార్య, కానీ ఆమె పదవేంటి? భర్త పోస్టు, భార్య పెత్తనం. భర్త పోస్టు, భార్య పెత్తనం. అహాబు గారంట నాబోతు చేనును చూసి ముచ్చట పడ్డాడు, మూతి ముడుచుకొని సింహాసనం మీద కూర్చున్నాడంట. ఆమె వచ్చింది ఇంట్లోకి వెళ్ళి కలర్ కొట్టుకొని, శిరోభూషణాలకు కలర్ కొట్టుకొని, ముఖం కలర్ కొట్టుకొని, ఏం మూతి ముడుచుకొని కూర్చున్నావు? ఏం లేదు, నాబోతు ద్రాక్ష తోట మీద మనసు పడింది. ఒరే తిక్కోడా, దీనికే మూతి ముడుచుకొని కూర్చుంటావా? రాజు నువ్వు, నాకు ఇడిచిపెట్టి నేను చూసుకుంటా అంటే అంత చేస్తావా? ఉపవాస దినము రోజు 7 ఏర్పాటు చేసి యెజబెలు ఎవరిని? దొంగ సాక్షులను ఏర్పాటు చేసి నాబోతు ద్రాక్ష తోటను అహాబు, అలాగే ఇది ఎవ్వరికి తెలియదు అనుకున్నారు. ఇద్దరు ఎవరు? యెజబెలు, అహాబు ఇద్దరు. ఎవ్వరికి పిల్లి చెప్పే కదా కళ్ళు మూసుకొని, అట్లా అనుకున్నారు. అట్లా అనుకునేసరికి వెంటనే దేవుడు ఏం చేశాడు? ఎవరికి చెప్పాడో? తన సేవకుడైన ఏలియా, తిప్షీ కుమారుడైన ఏలియా, ఏమయ్యా ఇలా జరిగింది, నువ్వు వెళ్ళంటేనే అహాబు దగ్గరికి వెళ్ళు. జరిగిన సంగతి అంతా, జరగబోయే సంగతి అంతా చెప్పేశాడు. నీ పరిస్థితి, నీ భార్య పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి అంతా ఇలాగూ జరుగుతుంది అన్నప్పుడు ఏం చేయాలి అహాబు? ఏం చేయాలయ్యా? నేను చేసింది తప్పేనయ్యా, నేను చేసింది తప్పు, దీనికి పరిహారం ఏందని అడగాలనా లేదా? ఏలియాని అడగాలనా లేదా?
పగవాడా ఏమన్నాడంట? ఈయన ఇంకో మాట అన్నాడు. అంతకుముందు అధ్యాయాలు 1 రాజుల గ్రంథము చదివితే ఇంకొక మాట ఏలియా అని అన్నాడు. చూద్దాం ఆ మాట. ఇక్కడనేమో పగవాడ అన్నాడు, ఇక్కడ చూస్తేనేమో ఇంకొక మాట అంటాడు. చూద్దాం ఆ మాటని. 18వ అధ్యాయం అనుకుంటా, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. అహాబు ఏలియాని చూచి, ఇజ్రాయెల్ వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇజ్రాయెలును శ్రమ పెట్టువాడవు నీవే అంటాడు. రెండోదిగా నా పగవాడా అని అనేసరికి దేవుడు ఏం చేశాడు? ఒరే పిచ్చోడా అహాబు, నీకు మూడిందిరా, ఇక అయిపోయింది నీ పని. నాబోతు రక్తం ఏ విధంగా అయితే కుక్కలు నాకావో, యెజెబెలు రక్తము అదే విధంగానే చెప్పు, అహాబుకి వెళ్ళి చెప్పు. ఎందుకు అవకాశం ఇచ్చాడు దేవుడు? అదే చాయిస్. ఒక అవకాశం ఇచ్చాడు. ఒక అవకాశం నీకు నాకు ఇవ్వబడుతుంది. ప్రతిరోజు ఒక అవకాశం, ప్రతి క్షణమో ఒక అవకాశం ఇవ్వబడుతుంది. ఎంతొస్తే అంత మాటలు పిల్లల్ని కానీ, ఎంతొస్తే అంత మాటలను భర్తను కానీ, ఎంతొస్తే అంత మాటలు భార్యను కానీ మాట్లాడడానికి వీల్లేదు. ఎవరు? నీవు నేను అభిషేకించబడ్డాను తెలుసా? పాత నిబంధన ప్రకారం అభిషేకించబడిన వాళ్ళు యాజకులు. కొత్త నిబంధన ప్రకారం పేతురు రాసిన మొదటి పత్రిక ప్రకారం అయితే మనము రాజులను యాజకులను ఏర్పరచబడిన వారం, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. హల్లెలూయా. ఎవరం ఇప్పుడు మనము? మామూలు వాళ్ళమా ఇప్పుడు మనం? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, రాజులు యాజకులు, ఏర్పాటు చేయబడిన సొత్తైన ప్రజలము. ఎలా అంటే అలా మాట్లాడొచ్చా ఇప్పుడు మనం? ఎలా అంటే అలా తల ఊపొచ్చా? చాలా జాగ్రత్త. పాము వలె వివేకులుగా ఉండాలి, పావురం వలె నిష్కలంకులుగా. ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. చదువునా నా మాట, 2 రాజుల గ్రంథం ఇందాక చదివినటువంటి మాట. రాగా 9వ అధ్యాయము 32. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, 33వ వచనం, దీన్ని కింద పడదోయడని అతడు చెప్పగా, వారు దాన్ని కింద పడదోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత, శాపగ్రస్తులైన రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి చూడు ఎంతటి నీచమైన పరిస్థితి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా, అతడు ఇట్లా, నేను ఇది యెజెబెల్ అని ఎవరు గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసము తినును, యెజెబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున పెంట వలె ఉండునని తన సేవకుడును తిప్షీయుడు నాకు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. జాగ్రత్త. పాత నిబంధనలో కేవలం అభిషేకించిన సేవకుల బట్టే ఇది అన్నాడు. కానీ ఈరోజు నీవు నేను ఎవరము? మామూలు వాళ్ళమా? ఈరోజు నీవు నేను మనం. ఇంకో అస్సలు విషయం చెప్పాలంటే మీరు స్టన్ అయిపోతారు. ఈరోజు నీకు నాకు ఇచ్చిన అధికారం ఏం తెలుసా? జ్యేష్ఠులం మనం. హల్లెలూయా. ఈ జ్యేష్ఠులము ఎందాక దేవుడు పెట్టాడు తెలుసా మనల్ని? ఆదాము మొదలుకొని మన పితరులు అందరూ పరలోకము చేరరు. ఈ జ్యేష్ఠత్వం పొందిన మనము చనిపోయిన తర్వాత ఆ స్థలానికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు వారు పరలోకానికి చేర్చబడతారు. అంతటి ఘనత ఉంది మనకి. ఎంతటి ఘనత ఉంది? జ్యేష్ఠులం అనే ఘనత మనకి ఇవ్వబడితే ఈరోజు ఏం చేసుకుంటున్నాం? దాన్ని కాస్త ఒక్క నోటి మాట ద్వారా దాన్ని ఏం చేసుకుంటున్నాం? కనిష్ఠులుగా. జ్యేష్ఠులైన మనము శ్రేష్ఠులుగా మారాలనుకుంటే శ్రేష్ఠులుగా మారనివ్వకుండా భ్రష్టులుగా మార్చేస్తుంది ఈరోజు. జాగ్రత్త. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి.
అన్యజనులు అర్పించు బలుల వంటివి మీరు అర్పించడానికి తగదు. నెబుకద్నెజరుకు అవకాశం ఇవ్వబడింది. సంవత్సరం 12 నెలలు 365 రోజులు అవకాశం ఇవ్వబడింది, మార్చుకోవాలా అంటే కూడా ఏమైపోయాడు? పెడచెవిన పెట్టాడు. పెడచెవిన పెట్టలేదు. సింపుల్ ఒకటే చెప్తా, జరగలేదు. నెబుకద్నెజరు అంటే చరిత్రలో నేను చదివితాను. రాత్రి గూగుల్లో నిన్ను కొడితే వాట్ ఈస్ అని నేను కొడితే, నెబుకద్నెజరు అంటే రోజు తన రాజస్థానంలో ఉన్నటువంటి గార్డి విద్య గల వాళ్ళను శకునగాని జ్యోతిష్యులను పిలిచి ఏం జరగలేదంటే ఏడ జరుగుతుందిలే అన్నారంట. వాళ్ళు ఏమన్నారంట? వీళ్ళెందుకు, ఎవరు పెడితే తింటున్నారు వీళ్ళు? నెబుకద్నెజరు పెడితే తిండి పోషించబడుతున్నారు. వీళ్ళు ఎవరిని మాట చెప్తారు? ఏం జరగదులే రాజా. హెచ్చరించవలసిన గార్డి విద్య గల వాళ్ళు, జ్యోతిష్కులు, కల్దీయులు ఏం చేయాలా? అవునయ్యా ఆ మాట కరెక్టేనయ్యా అనాలి కదా. ఏం చేశారు? గంతకు దగ్గ బొంతగా మార్చిపడ్డారు. పోనీ ఇతని పరిస్థితి ఇలా అయింది, తన కుమారుడన్న బాగుండాలి కదా. నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు బాగుండాలి కదా. ఏమంటారు కదా సామెత అండి, తల్లి చేనులో మేస్తే బిడ్డ కంచెలో మేస్తుందా? తల్లి చేనులో మేస్తే బిడ్డ కంచెలో మేస్తుందా? తల్లి ఆడ మేస్తుందో. 5వ అధ్యాయంలో ఏం చేశాడు మహానుభావుడు నెబుకద్నెజరు కుమారుడు? దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములు, పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన ఉపకరణములను తీసుకొని వచ్చి 120 మంది ఆస్థాన పెద్దలను పిలిపించి దాంట్లో మద్యం పోసుకొని తాగుతున్నాడు. ఎవరు? బెల్షజర్. వెంటనే వాళ్ళు ఇట్లా పరిశుద్ధ స్థలములో ఉండవలసిన పాత్రలను తీసుకొని వచ్చి నెబుకద్నెజరు రాజు కుమారుడైనటువంటి బెల్షజర్ దాంట్లో మద్యం పోసుకొని తాతుంటే మానవ హస్తం లాంటి ఒక హస్తం వచ్చేసింది, కనబడింది. చూస్తుండగానే అందరు 120 మంది చూస్తే ఏంది? మెనే టెకల్ ఉఫార్సిన్ రాయబడింది. దీని భావం ఏంటి? కల్దీయులను, జ్యోతిష్యులను గాడిద అందరూ ఇస్తే ఇది మాకు తెలియదయ్యా, కేవలం ఒక వ్యక్తి మాత్రమే చెప్పగలడు. ఎవరు? దానియేలు. మీ నాన్న రాజుగా ఉన్నప్పుడు మీ నాన్నకు 2 కళలు వస్తే దాని అర్థం చెప్పింది ఆయన ఒక్కడే, ఆయన తప్ప ఇంకెవరో, పిలిపించండి ఆయన్ని. దానియేలు వచ్చాడు. ఏంటయ్యా దీని అర్థం? బెల్షజర్ గారు, దేవుడు నీ లెక్క చూశాడు. మెనే టెకెల్ ఉఫార్సిన్, దేవుడు నీ ప్రభుత్వం లెక్క చూడగా ఆ లెక్క సరైన విధంగా లేదు కాబట్టి నువ్వు చావబోతున్నావు. ఆ మాట చెప్పి దానియేలు ఇలా పక్కకు పోయాడు. వెంటనే ఎవరు వచ్చారు? రాజు వచ్చేస్తాడు. కత్తితో పొడిచి చంపేసి మొత్తం లాక్కొని పోయాడు. తండ్రి టైం కనిపెట్టుకొని సంవత్సర కాలం పాటు దేవుడు అవకాశం ఇస్తే సరి చేసుకుంటే కొడుకు బతుకుతుండే కదా. కుక్క చావు చచ్చాడు కొడుకు. తండ్రి బ్రతికున్నాగానే కొడుకు చచ్చిపోయాడు. చరిత్ర చదవండి మీరు. నీ మాట ఎంత పడితే అంత ఉండడానికి వీల్లేదు. ఎంత పడితే అంత మాటలు పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడడం వీలు కానే కాదు. నీ ఇంట్లో కావచ్చు, నువ్వు బయట కావచ్చు, నీ ఉద్యోగం దగ్గర కావచ్చు, సంఘంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా. ఎందుకు? మనం ఎవరం ప్రత్యేకించబడిన వారం. ఎవరం మనము? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగును ప్రచురము చేయు నిమిత్తము. ఎవరమంటే మనం మామూలు వాళ్ళమా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగును లోకి ప్రచురము చేయడానికి నిన్ను నన్ను చీకటిలో నుంచి, చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో చూడాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ
పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుచున్నావు, నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించు చున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించు చున్నది, ఆశ నన్నిల బ్రతికించు చున్నది. హల్లెలూయా. ఆశ మనల్ని బ్రతికించాలి ఎప్పటికీ. ప్రభు మనకిచ్చిన ఆ యొక్క బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాలి. తాను చేయలేకన్నా ఈ పరిచర్య, ఓ సంఘాన్ని నిర్మించడము, ఓ సేవకుని పెట్టడము, ఓ సమూహాన్ని తీసుకెళ్ళడం, ప్రభు తన దేవదూతలకు చెప్తే చేయలేడే పని ఎంత? మనకంటే శ్రేష్ఠులు దేవదూతలు. నిత్యము ఆ పరిశుద్ధ స్థలములో ఉండి భూత భవిష్యత్తు వర్తమాన కాముండు దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయించు నిత్యము దగదగలాడుచున్న అగ్ని గంధకముల మధ్య సంచరించి అభిషేకించబడిన వాళ్ళు చేయలేని సేవ దీనులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. రేసన్న గారు రాశారు ఆ పాట, అద్భుతమైన పాట. ఎందుకంటే ఆ పాట పాడరు, ఆ చరణం పాడరు. ఎందుకో చాలా మంది దేవదూతలైనా చేయలేని ఈ సేవా ధూళినైన నాకు అనుగ్రహించుచుంటివి, ధూపార్తిని పట్టి నీ చేసేదా, ధూపార్తిని పట్టి నీ చేసేదా, శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా, దేవదూతలైనా చేయలేని పరిచయ ధూళినైనా నాకు చేయనిచ్చితివి కదా, ధూపార్తిని పట్టి నేను చేస్తా. అట్టి దీన స్థితి ఎప్పుడైతే మనం కలిగి ఉంటాం, మామూలు వ్యక్తే దైవజనులు లేస్తన్న గారు, ధూళినైనా నాకు చేయనిచ్చావు కదయ్యా, ధూపార్తిని బట్టి నా ప్రార్థన జీవితాన్ని ఎత్తిపట్టి ధూపము వలె నీ ఎదుట నేను కరిగిపోతూ 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 ఈ సేవ చేస్తానయ్యా. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, పరిచర్యలో, సేవలో కానీ మన నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం తగదు. జాగ్రత్తగా క్షమాపణ అడగాలి వెంటనే. ఆదమా, నీవెక్కడ దాగి ఉన్నావయ్యా, నీ స్వరం విని నేను దాగుకుని అవకాశం ఇచ్చాడు. ఒప్పుకున్నాడా తప్పు? కయోన్, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ, వానికి కావలో ఉన్నా ఏమన్నాడు కయోను, నేను కావలో ఉన్నా. మరి నువ్వు అన్నావు కదా కావలోడవే, నీవు పెద్దోడవు కదా, వానికి సెక్యూరిటీ, నేను కావలో ఉన్నా. వానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆదాముకు అవకాశం ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. మొదటి సంతతి అయిన కయీనుకి ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. మొదటి ఆదాము చేసిన తప్పుకు కడపటి ఆదామైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించి ఆ తప్పు మాటి మాటికి చేయకూడదు అని ఏం చేశాడు ప్రభు? అవకాశం ఇస్తున్నాడు నేటి వరకు. జాగ్రత్తగా ఉందాం. అది నేనైనా సరే, మీరైనా సరే, ఏ విషయంలో మనం తప్పు చేయడానికి వీల్లేదు. ఎలా ఉండాలంట? నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉండాలి. ఎలా ఉండాలి మనము? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఉప్పు వేసినట్టు రుచికరంగా, ఉప్పు సారము కోల్పోతే అది దేనికి పనిక తొక్కి వేయబడి, యెజబేలు పరిస్థితి అదే. తొక్కారు, ఏం చేశారు? గుర్రముల చేత తొక్కించేశారు. ఏమన్నా మిగిలిందా పొడిచడానికి? ఏమన్నా మిగిలిందా పొడిచడానికి? ఏం లేదు, కుక్కలు తినేస్తాయి. జాగ్రత్త. అట్టి పరిస్థితి మనకు కలగకూడదని
నా ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని ప్లీజ్ ఫర్గివ్నెస్, క్షమించు నాయన వీరిని. ఆ ఒక్క మాట నా ప్రభు అనకపోయింటే నీ పరిస్థితి నా పరిస్థితి యెజబెల్ లాంటిదే. ఆ మాట నా ప్రభు అనకపోయింటే రోజు నీ పరిస్థితి నా పరిస్థితి యెజబెలు కంటే ఘోరం. నేను బైబిల్ మూసేస్తా. సినీ యాక్టర్ అయినటువంటి రాజా గారు ఎంతమందికి తెలుసు? రాజా ఫిలిం సినిమా హీరో నుంచి సేవకునిగా మారిన రాజా గత 3 సంవత్సరాలుగా సంపూర్ణంగా పరిచర్యకు వచ్చేసాడు. అంతకుముందు సేవ చేస్తూ సినిమాలు కూడా తీశాడు. కానీ 3 సంవత్సరాల కింద నుంచి, అంటే కరోనా నుంచి సంపూర్ణంగా సేవకు వచ్చేసాడు. ఆయన గడిచిన 3-4 నెలల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యూట్యూబ్లో కొడితే వస్తుంది. సుమన్ టీవీ యాంకర్ మాట్లాడుతుంది, అయ్యా మీరు సినిమా హీరోగా ఉన్నారు, ఇప్పుడు దేవుని సేవకునిగా ఉన్నారు, ఈ 3-4 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నది ఏదైనా చెప్పగలుగుతారంటే ఫిలిం హీరో రాజా అంటాడు, అమ్మా చక్కటి ప్రశ్న అడిగావమ్మా, యావత్ క్రైస్తవ లోకానికి ఇది తెలియాలి. నేను సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు రంగులు వేసుకొని నటించే వాళ్ళని చూశానేమో కానీ ఇప్పుడు నిజంగా నటిస్తున్న వాళ్ళను నేను చూశానమ్మా. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు యూట్యూబ్లో, సుమన్ టీవీలో. ఏంటి బ్రదర్ అలా మాట్లాడుతుంటే, అవునమ్మా నేను సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు తన క్యారెక్టర్ కొరకు రంగులు వేసుకునే వాళ్ళని నేను చూశానమ్మా. కానీ ఈరోజు క్రైస్తవ లోకంలో సంఘములో నిజంగా నటించే వాళ్ళను నేను చూస్తున్నాను. దీనికి మీరు చెప్పేది ఏంది? దయచేసి అలాంటి వారు సంఘాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. మాట విని చాలా బాధ అనిపించింది నాకు. ఇప్పుడు ఎక్కడ ఉన్న రంగులు వేసుకుంటారు ఎక్కువ సంఘాల్లోకి వచ్చేసారు. అందుకోసం దైవజనుడు సత్యసాయి గారు రాశారు ఒక పాట. ఏం చెప్పండి, రావు ఆ పాటలు గుర్తురావు మనకు. కొత్తగా వచ్చిన పాటనే పాడదాం, ఆ పాటలు రావు మనకు. సువార్త సేవ కోసం ఇచ్చిన డబ్బులన్నీ సొంతంగా వాడుకున్నావే, అయ్యయ్యయ్యో. పాడాలి ఇలాంటి పాటలు. అప్పుడప్పుడు స్వార్థ గీతాలు గుర్తు చేసుకోవాలి. అప్పుడప్పుడు జాన్ వెస్లీ పైలోకి వచ్చినట్ల, అబ్రహాం గారు పైలోకి వచ్చినట్ల, రమేష్ గారు పైలోకి వచ్చినట్ల వాడకూడదు. అప్పుడప్పుడు ఇలా స్వార్థ గీతాలు కూడా వాడాలి. కొంతమందికి పాటలు వాడిందంటే ఇంక వచ్చేస్తారు, లోపలికి దిగుతారు. ఇంకా పాడడం నేను తప్పనట్లే, పాడడం మంచి. అమ్మా మట్టివిరా మన్నువురా మాయాము ఖాయము మాయమురా. ఇంత అద్భుతమైన పాట రాశాడు. పాడాలి ఇలాంటివి. వాక్యము మేము గంటలు చెప్తామేమో, కానీ ఇలాంటి పాటలు 3-4 నిమిషాల్లో సువార్త చెప్తాయి. కాబట్టి మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కేవలం సంఘాన్ని బట్టి హెచ్చరిస్తలేను. చాలామంది మాటలను బట్టి, మా పాస్టర్ అంటది కొన్నిసార్లు, అయ్యా నువ్వు మాట్లాడే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు. నీ మాట కొట్టినట్టు కొడితేనన్నా దెబ్బ. చాలాసార్లు అంటుందండి ఈ మాట, కొడితేనన్నా దెబ్బ అప్పుడప్పుడే ఉంటుందేమో, కానీ నువ్వు మాట్లాడితే గుర్తుండిపోతుంది. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. అమ్మా నేను తప్పు మాట్లాడట్లేదయ్యా, నువ్వు మాట్లాడితే అట్లా ఉంటుంది. ప్రభు నాతో మాట్లాడమన్నాడు, నేను మాట్లాడతా. నువ్వు ఒక మాట అడిగి ముగిస్తా. నేను ఎప్పుడు కోపంగా ఉంటానో నవ్వుతూ ఉంటాను. ఇదొక్కటి అయిపోయిందంటే నా పక్కన కురి చేసుకొని కూర్చుని పెడతాం మిమ్మల్ని. ఇదొక్కటి అయిపోయిందంటే, ఆరాధన ఒక్కటి అయిపోయిందంటే మనమందరం సహోదరులం. ఎవరము? సహోదరులము. క్రీస్తులో మనమందరము సహోదరులము. ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు, అందరము సమానము. ఏదో నేను పైన కూర్చోవాలి, మీరు కింద కూర్చోవాలనే కాదు. క్రీస్తు అందరి కొరకు రక్తం గార్చారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ 4 మన యానివర్సరీ రోజే చెప్పాలి ఈ మాట నేను స్టేజ్ మీదనే, కానీ అందరూ వచ్చారు కదా చెప్పకూడదు. ఈ ఆదివారం రోజు నేను సంఘంలో బహిరంగంగా అడుగుతున్నా. ఈ 4 సంవత్సరాలు ముగించి ఈ 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ మొదటి ఆదివారం రోజు నేను నా హృదయపూర్వకంగా అడుగుతున్నా. ఈ 4 సంవత్సరాలు ముగించి 5వ సంవత్సరం
వరకు జరిగిన ఆరాధనలో ఏ రోజైనా మాటలతో మిమ్మల్ని బాధపరిచింటే, పరిచర్య విధంగా ఏదన్నా మిమ్మల్ని కృంగదీసింటే హృదయపూర్వకంగా నన్ను క్షమించండి. తప్పు కాదు, అడగడం చాలా మంచిది. ఇది ప్రతి సంవత్సరం మన బర్త్డేలకు కానీ ఇలా చర్చ్ డేలకు కానీ నువ్వు బర్త్డే చేసుకుంటే నీ తల్లిదండ్రులు, అమ్మ ఈ సంవత్సరం అంతా ఒక విషయంలో నీ మాట వినకపోయింటే, నీకేమన్నా ఎదురు మాట్లాడింటే, నన్ను కేకు కట్ చేసుకొని బర్త్డే కాదు, కొత్త డ్రెస్ వేసుకొని బర్త్డే కాదు, నువ్వు క్షమించడం అనేది నిజమైన బర్త్డే, నువ్వు క్షమించడం అనేది నిజమైన వార్చుకోవచ్చు. నేను బహిరంగంగా చెప్తున్నా ఈ మాట. పరిచర్య చేసిన మిమ్మలను ఏదైనా మాట విషయంలో నేను తొందరపడాను అంటే, ఒకవేళ మాటను బట్టి మీరు బాధపడుతూ ఉంటే, వాక్యములు అంటున్న మాటలను బట్టి నన్నే అన్నాడని మీరు పొరపాటున అనుకుంటే హృదయపూర్వకంగా నన్ను క్షమించండి. అట్టి క్షమాపణ గుణము ప్రభు మనకందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సరిచేయాలని తన ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలను మనం అంగీకరిద్దాం. అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం నా ఆంతర్యమందుంటే తొలగించయ్యా. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. అందరూ తలలు వంచి ప్రార్థన పరులు లేవాలి. సంఘంలో ప్రార్థనా పరులు లేవాలి. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు నా ప్రభువుకు కావాలి. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. హృదయపూర్వకంగా నా ప్రభు నరులకు విచారమైన బాధ అయినను కలగచేయడు. ఒకవేళ హృదయపూర్వకంగా నువ్వు బాధ కలిగించావేమో నీ మాటను బట్టి ప్రభుని అడుగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 13వ అధ్యాయం 16-17 వచనం, నీ ఆత్మలకు కాపరిగా ఉన్న వాడు లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది కాబట్టి అతడు చేయు ఆ పని కన్నీటితో కాదు ఆనందముతో చేయనండి. అతడు కన్నీటితో ఆ పని చేసిన అది మీకు క్షేమమో కాదు. ఇది సేవకునికి ఒక్కనికే పరిమితమైనది కాదు. నీ కుటుంబ యజమానికి, నీ ఉద్యోగంలో యజమాని, నీకంటే వయసులో వారు పెద్ద, ఆత్మీయ జీవితంలో నీకంటే గనులు, వీళ్ళందరి కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. కంట కన్నీరు ఎవరు పెట్టకూడదు నేను బట్టి, అది నీకు క్షేమమో కాదు. ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపు చూసి అడుగుదాం. అయ్యా, 5వ వార్షికోత్సవం, సంఘ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మాతో ఈ మొదటి ఆదివారం రోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ 5వ సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించారు కదా నాయన. ఈ 5వ సంవత్సరంలో అయ్యా నిజంగా మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు నాయన. మా నోటి మాట విషయమై జాగ్రత్తగా ఉండాలి అని మీరు మాట్లాడారు కదా నాయన. ఉద్దేశపూర్వకంగా నేను ఏమైనా మాటలు మాట్లాడి పరలోకపు తండ్రైన నీకు విరోధంగా నేను జీవించుంటే, సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా నేను జీవించుంటే నన్ను క్షమించండి అయ్యా. అయ్యా, నన్ను క్షమించండి. ఒక్క కోరిక నేను అడుగుతున్నాను. మూగబోని వద్దునైనా ఈ సాక్షికి జీవితం, మూగబోని వద్దునైనా ఈ పరిచర్య జీవితం వైపు చూస్తున్నా. దేవా, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. దేవా, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని. నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చూడాలని. దేవా, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే
నన్ను అడగని దేవ ఒక్క కోరిక, నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని. మూగపో నీకు ఈ కంఠాన్ని, చివరి శ్వాస వరకు నిన్ను చాటని. యేసయ్యా, పాడదాం నోరు తెరిచి. మూగబో నీకు ఈ కంఠాన్ని, చివరి శ్వాస వరకు నిన్ను చాటని దేవ ఒక్క కోరిక, నన్ను కోరని ఒక్క వరమే. యేసయ్యా, యేసయ్యా, ఒక్క కోరికే లేదయ్యా. ఆస్తులు సంపాదించుకోవాలని లేదయ్యా, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని లేదయ్యా. కేవలం నీ పరిచర్యలో అక్కడ శ్వాస విడిచిపెట్టాలని, ఆ సేవలోనే తుది శ్వాస వరకు జీవించాలని ఒకే ఒక ఆశ ఉందయ్యా. అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదయ్యా. ఈ పరిశుద్ధ స్థలంపై నీ సేవకుడు ఒక వరం అడుగుతున్నాను నాయనా. నా చివరి శ్వాస వరకు నేను ప్రకటించే ధన్యత నాకు నాయనా. మా చివరి శ్వాస వరకు నీ కొరకు సాక్షులుగా జీవించే కృపని నాయనా. అయ్యా, తెలిసి తెలియక ఏమైనా చేసింటే క్షమించండి నాయన. మమ్మల్ని తెలిసి తెలియక ఏమైనా దోషకరమైన మాటలు, ఆలోచనలు, ఉద్దేశాలు తెలిసి చేసినా తెలియక చేసినా క్షమాపణ అడుగుతున్నాను నాయనా. క్షమించండి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. సూటిగా మా అందరితో మాట్లాడిన పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నిజంగా ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముగించుకొని 5వ సంవత్సరంలో పరిచర్య